బాలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికల్లో కొట్లాట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం. ఈ ఎన్నికల్లో టీడీపీ నేతలు తన భర్తపై చేయి చేసుకోవడం జరిగిందని చెబుతున్న అనంతలక్ష్మి. ఎస్ఎంసీ ఎన్నికల్లో పిల్లల తల్లిదండ్రులు పాల్గొనాలి కానీ రాజకీయ నాయకులకు సంబంధం ఏమిటని అంటున్న అనంతలక్ష్మి. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని బాలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 17న జరిగిన ఎస్ఎంసీ ఎన్నికల్లో చైర్మన్ పదవికి ఇంధన వరహాలు బాబు సన్నాఫ్ నూకరాజు, ఇంధన వరహాలు బాబు సన్నాఫ్ కొండబాబు, బనికెల దుర్గా అను ముగ్గురు వ్యక్తులు నిలబడటం జరిగింది. ఈ ఎన్నికల్లో తన భర్త ఇంధన వరహాలు బాబు సన్నాఫ్ నూకరాజుకి 11 ఓట్లు, ఇంధన వరహాలు బాబు సన్నాఫ్ కొండబాబు అనే వ్యక్తికి 7 ఓట్లు రావడం జరిగిందని అనంతలక్ష్మి తెలిపారు. అయితే తన భర్త ఇంధన వరహాల బాబు సన్నాఫ్ నూకరాజుకి 11 ఓట్లు రావడంతో 7 ఓట్లు వచ్చిన ఇంధన వరహాల బాబు సన్నాఫ్ కొండబాబు అనే వ్యక్తి, టీడీపీ నేతలు సూరిశెట్టి శివరామకృష్ణ, ఇంధన కొండబాబు, వరహాలు బాబు, చిట్టిబాబు, ఇంధన సత్తిబాబు, మరి కొంతమంది టీడీపీ నేతలు కలిసి తన భర్తను మెడ పట్టుకుని తోసేస్తూ తాను వేసుకున్న షర్ట్ కూడా చింపేశారని, మహిళను అని కూడా చూడకుండా తనపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించారని, తనను కొట్టబోతే పక్కకు తప్పుకునే సరికి తన చున్నీ లాగేశారని, బయటికి రండి, బయటికి వస్తే మీ తలలు లేపేస్తాం అంటూ భయభ్రాంతులకు గురి చేశారని టీడీపీ నేతలపై అనంతలక్ష్మి ఆరోపించారు. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అంటే పేరెంట్స్ ఉండాలి కానీ స్కూల్ లోపలికి రాజకీయ నాయకులు వచ్చి పిల్లల పేరెంట్స్ పై దౌర్జన్యంగా గొడవకు దిగి కొట్లాటకు రావడం ఏమిటని అనంతలక్ష్మి మండిపడ్డారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రహస్య పద్ధతిలో ఓటింగ్ పెట్టి ముందు 7 ఓట్లు వచ్చిన ఇంధన వరహాలు బాబు సన్నాఫ్ కొండబాబు అనే వ్యక్తికి టీడీపీ నేతలు కలిసి చైర్మన్ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. ఈ మాత్రం దానికి పిల్లల పేరెంట్స్ గా తమను పిలవడం దేనికని, వారికి ఇష్టమైన వారిని నిలబెట్టేసి చైర్మన్ గా ప్రకటించేసుకొని ప్రమాణ స్వీకారం చేసేసుకోవచ్చు కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు అనంతలక్ష్మి. మేము ఈ బాలారంలో ఉంటున్నాం. ఇక్కడ జడ్పీహెచ్ స్కూల్లో మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు. పాప 6th క్లాసు, బాబు 4th క్లాసు. పేరెంట్స్ మీటింగ్ చైర్మన్ ఎలక్షన్ కింద రమ్మని మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళాం. అది 11:30కి ఈయన వెళ్ళారు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ ఎలక్షన్లోనే నుంచోమంటే మా వారు నుంచున్న తర్వాత ఆ ఎలక్షన్ 21 మెంబర్స్ని ఎన్నుకున్నాను. అందులో నేను ఒకదాన్ని. 21 మెంబర్స్ ఎన్నుకున్న తర్వాత 11 చైర్మన్ పర్సన్గా 11 ఈయనకి, ఇంకొక అతనికి 7, ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడకి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇంధన వరహాల్ బాబు, అతని పేరు వరహాల్ బాబు, ఇతని పేరు వరహాల్ బాబు. మా వారి పేరు వరహాల్ బాబు సన్నాఫ్ నూకరాజు, అతని పేరు వరహాల్ బాబు సన్నాఫ్ కొండబాబు. ఆ తర్వాత బనికెల దుర్గా, వీళ్ళు ముగ్గురు నుంచుంటే ఇంధన వరహాల్ బాబు సన్నాఫ్ నూకరాజుకి 11 ఓట్లు, ఇంధన వరహాల్ బాబు సన్నాఫ్ కొండబాబుకి 7 ఓట్లు. ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడకి ఇంకా ఏటన్నది డిక్లేర్ చేయకముందే ఈ ఇంధన వరహాల్ బాబు కొండబాబు అని టీడీపీ రాజకీయంతోనే ఉన్నారు, ఎందుకు మీరు ఓట్లు వేయించుకున్నారు, మీరు ఎందుకు ఇలా చేయాలి అని బయట నుంచి బూతులు తిట్టడం, గొడవ చేయడం స్టార్ట్ చేసి మా వారి పైన 11 ఓట్లు వచ్చిన ఇంధన వరహాల్ బాబు సన్నాఫ్ నూకరాజు మీద ఇంధన వరహాల్ బాబు సన్నాఫ్ కొండబాబు విత్ టీడీపీ కార్యకర్తలని పేరు చెప్పుకున్నారు. ఆ ముసుగులు వేసుకున్న దాదాగిరి అనుకోవాలి అంతే. వాళ్ళు వచ్చి మీద దాడి చేసి మేము 2 రోజులు 3 రోజుల నుంచి మ్యాప్ గీసుకున్నాం, స్కెచ్ గీసుకున్నాం, ఆటోల్లో జనాలు తెచ్చుకుంటున్నాం, వాళ్ళు తినడానికి తాగడానికి ఇస్తున్నాము, ఇది మాకే రావాలి, నువ్వు ఎందుకు నుంచున్నావు అని. మేము ఈ రాజకీయ పరంగా వెళ్ళలేదు, పేరెంట్స్గా రమ్మన్నారు కాబట్టి మేము వెళ్ళాం. అది నుంచోమంటేనే నుంచున్నాం. ఆ స్కూల్లో అడుగుతారు కదా, ఏ సార్లని అడుగుతారు ఇంకా నుంచుంటారా, ఇంకెవరు నుంచుంటారా అని. అలా నుంచోమంటేనే ఇతను నుంచున్నారు అంతే. మా వారు అది ఇంధన వరహాల్ బాబు సన్నాఫ్ నూకరాజు అక్కడ నుంచోమంటేనే నుంచున్నారు. అలా బనికెల దుర్గా కూడా నుంచుంది. ఆవిడ ఇంకా ఓట్లు రాలేదు. ఇతని స్టార్టింగ్ 11:07లోనే ఇంకా ఈ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఆ డిస్కషన్ స్టార్ట్ అయ్యి మీదకి వచ్చేయడం, షర్ట్ చింపేసి మేడ మీద రక్కేసి పేకలు పట్టించుకొని అంత గందరగోళం అయిపోతే స్కూల్లో ఉన్న సార్లు మిగతా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి వాళ్ళని బయటికి తోసేసారు. బయటికి తోసేసిందే, నువ్వు బయటికి రా, నేను చూసుకుంటాం, మేము మొక్కల కింద నరికిస్తాం, మీ తలకాయలు ఎగరేసిస్తాం, మీ తోటలు తగలబెట్టిస్తాం, మీ తోటలు అగ్గిటెక్కి మీ తోటలు నరికిస్తామని మా మీద విరుచుకుపడ్డారు. ఇప్పుడు చైర్మన్ గా ఇప్పుడు ఇంధన వరహాల్ బాబు సన్నాఫ్ కొండబాబు ఇంకా అతను తీసుకుని వచ్చిన టీడీపీ కార్యకర్తలు మా మీద అలా పడ్డారు. ఏమనంటే మాకు ఇలాగ ఉంది, పలుకుబడి ఉంది, మీ బయటికి రండి, మిమ్మల్ని నరికిస్తాం అలాగా. బాబు మేము ఏ రాజకీయంకరంగా రాలేదు, మేము సింగల్గానే వచ్చాం. మీరు నుంచోమంటే పేరెంట్స్ ఎవరైనా నుంచోమంటే పేరెంట్స్ మీటింగ్ పేరెంట్స్ ఉండాలి కానీ ఇందులో శివరామకృష్ణ మెయిన్ గొడవ కారణం అవుతుంది. శివరామకృష్ణ
శివరామకృష్ణ ఎవరండి? సూరిశెట్టి శివరామకృష్ణ అక్కడ ఉంటాడు. అతనికి పిల్లలు లేరు, ఏం లేరు. అతను ఫస్ట్ అతను స్టార్టింగ్ అందరూ ఇందన కొండబాబు, తర్వాత కొండబాబు కొడుకు వరహాల బాబు, ఇందన సిట్టిబాబు, ఇందన సత్తిబాబు, ఇంకా బంటు లక్ష్మణం, వీళ్ళందరూ గొడవకు కూర్చొని రైలు ఆడారు. మేము సింగిల్ పర్సన్ మీద అంత మీద పడిపోవడం అంటే వాళ్ళందరూ పిల్లలున్న పేరెంట్స్ పిల్లలు వాళ్ళకి లేరు. ఇందన ఫస్ట్ గొడవకు కారణమైన సూరిశెట్టి శ్రీరామకృష్ణ, అతనికి పిల్లలు లేరు. వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు కూడా ఎవరు ఆ స్కూల్లో చదవట్లేదు. ఇందన సిట్టిబాబు, ఆయన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, స్కూల్కి సంబంధం లేదు. ఇందన సత్తిబాబు, వాళ్ళ పిల్లలు స్కూల్లో లేరు. బంటు లక్ష్మణం, మరి అతనికి ఏ పిల్లలు ఉన్నారో అతను లేరు. ఈ నలుగురే మెయిన్ గొడవ రేపింది స్కూల్లో. ఈ నలుగురే రాజకీయ పరంగా చేసుకుంటారు అంటే ఏకగ్రీవంగా ఎన్నేసుకొని ఎవరిని పిలవకుండా డైరెక్ట్ స్టాఫ్ బుద్ధి ఇచ్చేసి మమ్మల్ని పిలిచి ప్రమాణ స్వీకారం చేసేయమంటే చేసిస్తాం. ఇతనే కదా అనుకోని పిలవడం ఎందుకు, మమ్మల్ని అందరినీ నుంచోబెట్టడం ఎందుకు, ఎన్నుకోవడం ఎందుకు, ఇవన్నీ చేయడం ఎందుకు అంటే మమ్మల్ని అవమానపరచడానికే కదా ఇదంతా. మమ్మల్ని అవమానపరిచి మరి ఏం చేద్దామని అంటే ఈ 4-5 రోజులు మేము బయటకు వెళ్ళొస్తే మాకు ఏమైనా అయితే లేదని దాడి చేస్తే మేము ఏం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? మేము ఏమిటి అధికారం విర్రవేగడం మా టీడీపీ అన్నారు. ఏం టీడీపీ? మీరు స్కూల్లో రాజకీయం చేస్తుంది, ఊరికి బాగుపడడానికి, ఊరు రోడ్ల కోసం, దీనికోసం రాజకీయం చేయరు. చైర్మన్కి ఏమొస్తుందని మీరు స్కూల్ పేరెంట్స్కి అర్హత లేని అందరూ వచ్చి మా మీద విడుచుకు పడ్డారు. ఏమంటే కొడితే ఎక్కడ పడతావో తెలుసా అని అడిగాడు ఇందన చిట్టిబాబు. అంటే ఆడపిల్లలను కొడతారా మీరు? స్కూల్కి దాడి అడిగితే మీరు పేరెంట్స్కి అర్హత లేదు, మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు గొడవ పడతారని నేను అడిగినందుకు నువ్వు కొడితే ఎక్కడ పడతావో తెలుసా అని నన్ను అడిగాడు ఇందన సిట్టిబాబు. అతనికి పిల్లలు లేరు, స్కూల్కి అర్హత లేదు. స్కూల్ చైర్పర్సన్గా ఎన్నుకోవాలంటే 21 మెంబర్స్ని ఎన్నుకున్నారు కాబట్టి కమిటీ మెంబర్స్గా వాళ్ళే ఎన్నుకోవడం జరుగుతుంది. మీరు ఏదన్నది రాజకీయంగా చూసుకోవాలి, బయట చూసుకోవాలి. స్కూల్లో ఎందుకు మీరు ఎలాంటి దాడులు చేపిస్తున్నారు? ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మరి ఇందాక కొట్టారని చెప్పేసి అంటున్నారు కదా, ఎవరు మా కొట్టారు? వారిని చెప్పాను కదా, 11 మందికి ఎలక్షన్ ఎన్నుకొని 7 అయ్యి ఇంకొక ఆవిడకి ఎన్నుకోక నెంబర్స్ అదే ఎలక్షన్లో చేతులు ఎత్తకముందే ఇతని మీదకి వచ్చేసి కాలర్ పెట్టి ఊపేసి షర్ట్ చింపేసి ఇదంతా మేడ మీద ఇక్కడ అంతా రక్కేసి చేతులు పట్టుకొని అందరూ అతని మీదకి ఎంతమంది వచ్చారంటే శివరామకృష్ణ, ఇందన సత్యబాబు, ఇందన సిట్టిబాబు, తర్వాత ఇందన కొండబాబు, ఇందన వరహాల బాబు, మెయిన్ సన్ ఆఫ్ కొండబాబు. అతను ఇంతమంది అతని మీదకి ఒక పేరెంట్స్గా అక్కడ నుంచున్న ఒక వ్యక్తి మీదకి రాజకీయ పరంగా ఇంతమంది రావడం కరెక్టా? మరి తల్లిదండ్రులు అన్నోళ్ళు ఒక్కళ్ళు మా మీద రివర్స్ అవ్వలేదండి. నేను ఎవరెవరి పేరు చెప్పానో వాళ్ళ పిల్లలకి పిల్లలు లేరు, స్కూల్కి సంబంధం లేదు. ఏమనంటే మేము ఆటోలో డీజిల్ వేసుకొని వచ్చాము, జనాన్ని తెచ్చుకున్నాము, ఏంటి వాళ్ళకి తినడానికి తాగడానికి డబ్బులు ఇస్తున్నాము, వీళ్ళందరూ మాకే ఎన్నుకోవాలి, నిన్నెందుకు ఎన్నుకున్నారు, మళ్ళీ మాకు ఇది జరిగే పద్ధతి కాదు, ఇది కాదని మళ్ళీ ఆ ఎలక్షన్లు రద్దు చేయించి మీరు లంచ్ చేసి రండి అని చెప్పి మళ్ళీ 3 గంటలకు మళ్ళీ రీ ఎలక్షన్ పెట్టించుకొని వాళ్ళే సీట్లు లాక్కొని దొంగ ఓట్లు బెదిరించి అన్ని చేసుకొని ఆటోల మీద జనాలు తెచ్చుకొని వాళ్ళే ఓట్లు వేసుకున్నారు. ఓట్లు వేసుకున్న తర్వాత అతనే చైర్మన్ పదవిగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ పదవి అంటే దానివల్ల ఏంటి లాభం? అతనికి ఏం అర్హత ఉన్నది? ఇంత దాదాగిరి, ఇంత రాజకీయ పలుకుబడి అని రౌడీ వాళ్ళని స్కూల్ మీద తీసుకొని రావడం చైర్మన్ పర్సన్కి ఒక అర్హత అనమాట. అంటే యాజ్ ఏ పేరెంట్స్ పరంగా అయితే అర్హత లేదు అక్కడ. నేను మధ్యలో మా వారి మీదకి అందరూ వస్తున్నారని ఒక అతన్ని నేను లాగితే అతను నా మీద ఇలా చెయ్యి పెట్టి ఇలా కొట్టాడు. నేను ఇలా తప్పించుకోకపోతే నా చున్నీ కింద లాగించాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఇందన కొండబాబు చేశాడు. అది ఇందన కొండబాబు సన్ ఆఫ్ వరహాల్ బాబు. ఇంత బయటికి రాదని చుట్టూ చెట్టు ఇది పెంచుకోవడానికి కంచి కడతారు కదా, ఆ కంచులో కర్రలు లాగేసి నేను చంపిస్తాను, నేను పొడిచిస్తాను, మీ తోటలు తగలెట్టిస్తాం, మీ తోటలు నరికిస్తాం, బయటికి రా చూసుకున్నాం. ఈ మధ్యకాలంలో బయటికి మేము వెళ్ళాం, వాళ్ళు గెలిచిన తరంతో మీ టీడీపీ కార్యకర్తలు పొగరుతో మమ్మల్ని ఏమైనా చేస్తే ఎవరు బాధ్యత? అంటే యాజ్ ఏ పేరెంట్స్కి మీరు స్కూల్కి వెళ్ళకూడదా? చెప్పండి. స్కూల్కి వెళ్ళకూడదు, మీరు రాజకీయ పరంగా రాజకీయ పిల్లల్ని చదివించుకోండి. మాలాంటి సామాన్యులు మాలాంటి పిల్లల్ని ఎందుకు చదివించుకోవడం, మాలాంటి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పాటలు చేయడం? రేపు పొద్దున్న ఏదైనా సరే అదే మాకు కారణం. ఏ కాలేజీ ఎగ్గొట్టిస్తారు, అంత దాదాగిరి జరిగింది. నేను అప్పుడే కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను, కానీ పెద్ద విషయం అయిపోతే చెయ్యొద్దని అందరూ నన్ను ఆపారు. టీచర్స్ మరి అనాలి, మరి బయట వాళ్ళకి అర్హత లేదు మీరు రాకూడదని వాళ్ళు ఒక మాట చెప్పాలా? కానీ అలా ఆ రోజు ఆ మాట చెప్పకపోవడం, వాళ్ళు భయపడ్డారో లేదా రాజకీయంలో వాళ్ళు కలిసారో మనకు తెలియదు. అయితే మరి వాళ్ళైతే చేసిన దాదాగిరి అయితే ఇంత అంతా కాదు. సామాన్య ప్రజలు ఎవరైనా భయపడతారు. పేరెంట్స్ అయితే బయటికి పారిపోయారు మేము చేసిన దాడికి. ఇప్పుడు మీ వారు కొట్టారని చెప్పేసి అంటున్నారు కదా, ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఉందా? నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, మేడ మీద రక్కిసినవి,
ఇంకా చిన్న చిన్న ఇలా రక్కులు చింపి మరి షర్ట్ అంతా ఇలా పీకిస్తే బటన్స్ ఊడిపోయి ఎలాగే మన పీకి ఒక అతన్ని రాబందులు పీక్కున్నట్టు పడిపోయారు మీదంతా అని. మరి ఎంతవరకు కరెక్ట్? మరి ఒక భార్యగా నేనేం చేయలేక అక్కడ అలా నుంచొని ఉన్నాం. ఇంకా ఇప్పుడు అధికారులకు మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారండి? ఇలాంటివి అయితే రిపీట్ అవ్వకూడదండి. పేరెంట్స్ మీటింగ్ అంటే పేరెంట్స్ మీటింగే ఉండాలా, అవుట్ ఆఫ్ వాళ్ళు ఎవ్వరు ఉండకూడదు. ఒక స్కూల్ క్లాస్ రూమ్ లో జరుగుతున్న పేరెంట్స్ మీటింగ్ చైర్మన్ ఎలక్షన్లకి 21 మెంబర్లు అంటే 21 మెంబర్లే ఉండాలి. కానీ స్కూల్కి సంబంధం లేనోళ్ళు, స్కూల్ పిల్లలకు లేనోళ్ళు, చదవలేనోళ్ళు అందరూ వచ్చారు. వీళ్ళే వచ్చారు, బయట వాళ్ళు ఎవ్వరు రాలేదు. ఏంటి చిల్డ్రన్స్ లేని వాళ్ళు, స్కూల్కి సంబంధం లేని వాళ్ళు, రాజకీయ కార్యకర్తలే. మీటింగ్ అయినప్పుడు ఒక 10-15 మంది టీడీపీ వాళ్ళని పోగేసుకొని బెజ్జింగ్ నుంచి, ఈ ఊరు నుంచి అక్కడ అతను గెలిచి రావాలని బయట నుంచి కారులో నుంచి ఆటోల నుంచి జనాన్ని పిలిపించుకొని ఆ 3 గంటలకు వెళ్ళిపోయిన రానోళ్ళు కూడా తిరిగి పిలిపించుకొని వాళ్ళందరూ కాలుసుకొని ఒక కట్టు మీదగా నుంచొని అతన్ని ఎలక్షన్లో చైర్మన్గా నుంచోబెట్టారు. అంటే ఇంత స్కూల్ అంటే ఇంత రాజకీయమా? అంటే పేరెంట్స్ సంబంధం లేని పేరెంట్స్ పిలవకండి, డైరెక్ట్ రాజకీయ పరంగా ఒక అర్థం తీసుకుని వెళ్ళి స్టాంప్ గుద్దేసి ప్రమాణ స్వీకారం చేసేయండి. పేరెంట్స్ని పిలుచుకొని రావడం, పేరెంట్స్ మీద దండయాత్ర చేయడం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ ఇది? రేపు పొద్దున వాళ్ళ వల్ల మాకు ఏమైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ? బయటకు వస్తే నరికిస్తాం, తలకాయలు ఎగరేసిస్తాం. ఒక ఆడపిల్లని పట్టుకొని నువ్వు బయటికి రా, నీ పని చూసుకుంటాం, నేను కొడితే ఎక్కడ పడతావో తెలుసా అని చెప్పడం ఎంతవరకు నిజం? అది మీ పిల్లలు ఎంతమంది చదువుతున్నారండి? మా పిల్లలు పాప ఇంధన నవ్యశ్రీ 6th క్లాస్, ఇంధన లోహిత్ శ్రీనివాస్ 4th క్లాస్. వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మాకు రమ్మంటేనే మేము వెళ్ళాం, లేకపోతే మా స్కూల్కి దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీ పేరండి? నా పేరు వరహాల బాబు, ఇంధన. ఏం జరిగిందండి మొన్న ఒక వారం రోజులు ముందు పిల్లల చేత పంపించారు. రెగ్యులర్గా పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది, తర్వాత ఏమో చైర్మన్ అందులో ఎన్నుకోవచ్చు అని పంపిస్తే మేము అదే కాదని మేము వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అక్కడ రాజకీయం ఎక్కువైపోయింది. వేరే పార్టీ వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి 2 రోజుల ముందు నుంచి పిల్లల పేరెంట్స్ని గ్యాదర్ చేసి వాళ్ళ పార్టీ వాళ్ళు చైర్మన్ కిందకి కావాలని ముందుగా ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నారు. మనకు ఆ విషయం తెలియదు మనకి. ఏ పార్టీ వాళ్ళు? టీడీపీ వాళ్ళు. మనకు తెలియదు. మన యాజ్ ఏ పేరెంట్గా వెళ్ళాం. తిరుమల సాడికి వెళ్ళిన తర్వాత నాకు ఎవరి నుంచి ఉన్నారో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళేంత వరకు నాకు ఎవరో చెప్పలేదు. మనం మామూలుగా వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది పేరెంట్స్ అన్నయ్య నువ్వు నుంచుంటే బాగుంటుంది, నీకు కొద్దిగా అవగాహన అనేది ఉంది కదా అన్నారు. సరేనే నేను నుంచున్నాను. అంతే మెంబర్స్ అయిపోయింది. మెంబర్స్లో నుంచే కదా ఒకళ్ళు చైర్మన్గా నుంచోవాలి. అప్పుడు ఎవరి నుంచి ఉంటారంటే నేను, వేరే పార్టీ వాడు, ఆడు మా వాడే నుంచున్నాం. ఇద్దరు నుంచి ఉంటే ఫస్ట్ నాకు ఎత్తమంటే నాకు 11 ఓట్లు వచ్చాయి. ఫస్ట్లోనే ఉదయం వస్తే తర్వాత తనకి ఎత్తమంటే తనకి 7 వచ్చాయి. అయిపోయింది. విని నేనే కదా. ఎప్పుడైతే విని నేనని బయటికి వచ్చిందో ప్రచారం, అక్కడ ఉన్నారు కదా మిగతా వాళ్ళు, రాజకీయ పరంగా సంబంధించిన వాళ్ళందరూ నా మీద దాడి చేశారు. ఎందుకని? మేము తీసుకొచ్చాము వీళ్ళందరినీ. మేము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు నీకు చేతులు ఎత్తడం ఏంటి అని చెప్పి చేతులు ఎత్తిన వాళ్ళ మీద కూడా వాళ్ళు రుబాబు చేశారు. ఇది జరగదు, ఎలాగ అవుతుంది, నువ్వు ఎలాగ ఎన్నికవుతావు, నీకెందుకు వస్తాయి 11? పేరెంట్స్ మీటింగ్కి పేరెంట్స్ కమిటీకి రాజకీయానికి సంబంధం ఉందండి? అదే కదా మరి, అది తెలియక కదా మేము రాజకీయ పరంగా వెళ్దామంటే మేమే వెళ్దాం, కానీ అలాగ వెళ్ళకూడదు కదా. రాజకీయ పరంగా వెళ్ళకూడదు కదా. రాజకీయ పరంగా వెళ్ళకూడదు. స్కూల్కి రాజకీయానికి సంబంధం ఏముంది? అలాంటప్పుడు రాజకీయ పరంగా ఎన్నుకోవాలంటే మమ్మల్ని పిలకూడదు. మమ్మల్ని పిలకంట వాళ్ళు కామప్గా చేసుకుంటే మాకు ఇప్పుడు ఆ చైర్మన్ పదవి ఉండవాలి. నాకేమైనా 10,000 జీతం వస్తుందా? అంటే కొద్దిగా అవగాహన, కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవాడు ఉంటే పిల్లల పరంగా ఏమైనా అడగడానికి చేయడానికి ఉంటుంది అని నన్ను నుంచోబెట్టారు అక్కడ. ఎవరో పిల్లలు పేరెంట్స్ కొంతమంది. అందుకే నేను నుంచున్నాను. అంతేగాని నన్ను ఏ రాజకీయ పరంగా నన్ను తొయ్యలేదు, అంత నేను తెలివి తక్కువని కూడా కాదు. ఫైనల్గా ఏమైందండి? ఏమైంది, అది క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఉదయం అయింది, మళ్ళీ మధ్యాహ్నం నుంచి పెడతాం అని చెప్పి మమ్మల్ని పంపించేసారు. పంపించేస్తే మేము భోజనం కంటే మేము వచ్చాం. మేము వచ్చిన తర్వాత అక్కడ ఆ ఎన్నుకోబడ్డ మెంబర్స్ ఉంటారు కదా 23 మందిని, అందులో కొంతమందిని మరి ఏం చెప్పారో ఏం చేశారో తెలియదు. అంటే నాకు ముచ్చయ్యెత్తిన వాళ్ళు వాళ్ళని మళ్ళీ మధ్యాహ్నం నుంచి సీక్రెట్ ఓటింగ్ పెట్టి వాళ్ళ వైపు తిప్పుకున్నారు. అప్పుడు తనకు 12 వచ్చి నాకు 6 వచ్చి నెక్స్ట్ టైం రెండోసారి. ఫస్ట్ సారి క్యాన్సిల్ చేశారు వీళ్ళు చెప్తేనే. ఎవరో ఈ రాజకీయ నాయకులు సంబంధించిన వాళ్ళు చెప్తే స్కూల్ యాజమాన్యం దాన్ని క్యాన్సిల్ చేశారు. అలాగే ఎలా క్యాన్సిల్ చేస్తారు? రాజకీయ నాయకులు చెప్తే స్కూల్ యాజమాన్యం ఎందుకు? అంతే మరి వాళ్ళ ఆధీనం నడుస్తుంది.
అచ్చా అచ్చా. ఎవరండి స్కూల్ యాజమాన్యం అంటే? హెచ్ఎం ఎవరు? హెచ్ఎం మన కన్నారావు సారు, ఇంకా మొత్తం స్కూల్ మొత్తం స్టాఫ్ మొత్తం ఉంది. ఆహాహా, ఓకే. ఒకళ్ళ ఆధీనంలో ఉండదు కదా. అది జరిగింది. ఇంక మేము ఇంకెందుకు నా మీద అయితే గొడవ కూడా వచ్చేది. చేయి చేసుకున్నారంటే తెలుస్తుంది ఎంతవరకు వస్తుంది? అదే చట్టది లాగారు, చింపారు. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. వీడియో కూడా అంటే మొత్తం వీడియో లేదు కానీ కొద్ది వీడియో ఉంది. అంటే అవుట్ అవర్స్ క్లాస్ రూమ్లోకి వచ్చిన వీడియో ఉంది నా మీదకి. అవుట్ అవర్స్ రావాల్సిన పని ఏముంది? అవుట్ అవర్స్ రాకూడదు కదా. పిల్లలున్న పేరెంట్స్ రావాలి అక్కడికి రూల్ ప్రకారంగా. మిగతా వాళ్ళు వచ్చారు, మరి వీళ్ళు రమ్మన్నారు, వాళ్ళు వచ్చారు, మనకు తెలియదు ఆ విషయం. అది జరిగింది. ఓహో, 7 వచ్చినాయి అని చెప్పేసి అన్నారు కదా, ఆయన్ని ఇప్పుడు చైర్మన్గా పెట్టారా? ఆయన చైర్మన్. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు వరాల బాబు, ఇంధన వరాల బాబే. మీ పేరు? నా పేరు ఇంధన వరాల బాబే. సన్ ఆఫ్ మాది నూకరాజు, సన్ ఆఫ్ వాళ్ళది కొండబాబు.